నమస్తే. పశ్చిమ బెంగాల్లో 11 ఏళ్ల బాలిక మీద జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరి వీళ్ళల్లోన ప్రస్తుతానికి ఒక కీలక వ్యక్తిగా ఉన్న నిందితుడిని ఈరోజు పోలీసులు తప్పించుకోబోతుండగా మేము సీన్ రీకన్స్ట్రక్షన్‌లోన కాల్పులు జరపాల్సొచ్చింది. ఆయన మరణించాడు అనే వార్తను వినిపించారు. సో, ఈ వార్తను యాక్సెప్ట్ చేయడానికి అక్కడున్న స్థానికులు గాని, ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు గాని, బాధితులు గాని ఒప్పుకోవడం లేదు. సో, మాకు అప్పగించాలి లేదా శిక్ష పడాలి. ఎలా చనిపోయాడు అని చెప్పేసి. ఆఫ్‌కోర్స్ కొంతమంది ఈ మరణాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా గూడా, ఆ నిందితుడిని చనిపోవడం అనే దాన్ని కొంతమంది డైజెస్ట్ చేయలేకపోతున్నారు. సో, ఎందుకు డైజెస్ట్ చేయలేకపోతున్నారు? ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉంది? ఇది నిర్లక్ష్యం అనుకోవచ్చా? లేకపోతే ఎట్లా తీసుకోవచ్చు దీన్ని? సో, ఈ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మ్యామ్, ఈ పశ్చిమ బెంగాల్ కేసులోన సో ఆల్రెడీ మనం మొన్న కూడా ఒకటి చూసాము, 30 మంది అదే. సో ఇప్పుడేమో 11 ఏళ్ళ అమ్మాయి మీద మూట కట్టేసి మరి ఆ పాపని అత్యాచారం చేసి పడేశారు. సో వాళ్ళల్లో నలుగురిలోని ఒకరిని స్థానికులే కొట్టి చంపారని అన్నారు. మరి ఇంకొక అబ్బాయిని కీలక నిందితుడిని పోలీసులు ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతోని చనిపోయాడు అని అంటున్నారు. సో దీన్ని ఎట్లా తీసుకోవచ్చు మనం? మీరు అన్నట్టుగా రాజస్థాన్లో జరిగింది 30 మంది. అమ్మాయి పాపం స్కూల్ నుంచి రోజు తండ్రి తీసుకెళ్తారు, కానీ ఆ రోజు కుదరక నువ్వు ఏదో ఒక ఆటో తీసుకుని వెళ్ళంటే ఒక ఆటో ఎక్కింది. ఆ ఆటో అంకుల్ నన్ను దింపండి అంటే వాడు మొత్తం మంది ఇచ్చి లాడ్జిలో అమ్మేశాడు. అమ్మేస్తే వాడు ఇట్లా అసలు భాష కూడా మీకు ఎంత దరిద్రం అంటే ఫ్రెష్గా ఒక అమ్మాయి దొరికింది అని. మీకు ఎంత అంటే వాళ్ళ నాలికలు కోసేయాలని. సో 1,00,000 రూపాయలకి అమ్మేస్తే 30 మంది కొనుక్కొని, అసలు అది నేను మాట్లాడడం కూడా చాలా కష్టమైంది నిన్న ఆ విషయం. సో ఇప్పుడు ఇది కూడా అంతే ఒక రకంగా. ఈ అమ్మాయి బర్త్డే వీళ్ళ ఫ్రెండ్ది. సో గిఫ్ట్ కొనడానికి వెళ్ళింది. అంటే వీడెవడో తెలుసున్నవాడే. అదే నలుగురు వెంబడించారు. వీడు తెలుసున్నవాడే ఉంటాడు, వీడే ఉన్నట్టు కూడా. అంటే సీసీటీవీలో కనిపించి ఉండొచ్చు. ఏమండి, ఇప్పుడు సొంత బాబాయిలు నమ్మడానికి లేకుండా ఉంది, మావేలు పక్కన పెట్టండి, బాబాయిలు నమ్మడానికి లేకుండా ఉంది, కజిన్స్ నమ్మడానికి లేకుండా ఉంది. ఇంకా దారుణంగా చెప్పుకుంటే తండ్రిని కూడా, తండ్రి అదే తాతలు కూడా యు కాంట్ బిలీవ్. అసలు మీరు నమ్మరు, ఒక వయసు వచ్చాక తండ్రి కూడా కూతుర్ని ముట్టుకోరు మన ఇళ్లలో. మన పక్కన కూర్చో అదేదో పెద్ద తప్పుగా భావిస్తారు, చాలా మంది భావిస్తారు. అదేంటండి తండ్రి కదా అంటే కాదు. అసలు తండ్రి పక్కన భార్యాభర్తలను కూర్చోడానికి కూతుళ్ళమే ఇబ్బంది పడి పక్కన కూర్చోరు. అదే భార్య కూడా కూర్చోదు ఒక వయసు వచ్చాక మన ముందు. అసలు అలాంటి పద్ధతుల్లో పెరిగా ఉంది. అవన్నీ మళ్ళీ మీకు తప్పుగా కనిపించవచ్చు. సారీ, అది కూడా చెప్తున్నా. ఎందుకంటే తలుపులు వేసుకోవడం కూడా తెలియదు. తల్లి తండ్రి విడివిడిగా పడుకోవటమే మనకు తెలుసు. అసలు మనం పెరిగిన వాతావరణాలు అలాంటివి. అదేదో వింతగా ఉండొచ్చు, కానీ మనకేంటంటే ఇప్పుడు మనం అసలు ఎట్లా పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం అనే దాని మీద నిజంగా ఒక చాలా సర్వే చేయాలి. అవును. అయితే ఈ పాపను ఏం చేశారు, వాళ్ళు చంపేసి ఒక గోన్సంచిలో కుక్కేశారు. ఏంటండి అది, మనుషులా అనుకుంటున్నారా, లేకపోతే ఒక దూదా, లేకపోతే ఏదైనా ఒక వస్తువా, ఏంటది అంటే విలువ లేకుండా పోయింది ఆడదనేసరికి. అసలు ఆడపిల్లల్ని కండానికి భయపడుతున్నాం. అసలు ఆడపిల్లలు లేకపోతే ఏమైపోతారు, వీళ్ళందరూ చచ్చిపోతారు. లేకపోతే జన్మ అదే కదా. అసలు స్త్రీలందరూ కండం మానేయండి. సరే ఆ స్త్రీ అయితే ఉండాలి కదా, పెండం బయట రావాలి కదా. అంత నీచం ఏంటి అసలు? అది స్థానికులు తర్వాత తల్లిదండ్రులు ఊరుకోలేదు. మా అమ్మాయి ఏమైంది, శనివారం వెళ్ళిన పిల్ల ఆదివారం అయినా రాకపోయేసరికి వెంటనే కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు మేము పట్టుకుంటా ఉన్నారు. వీళ్ళ అనుమానంతో వ్యక్తిని కొట్టడం కూడా జరిగింది. ఈ మొత్తం ఆ బస్తీలో ఉండే వాళ్ళందరూ 24 పరగణాల దగ్గర జరిగింది ఇది కలకటాలో. తర్వాత మీరు అన్నట్టుగా ముగ్గురిని పట్టుకున్నాము. సీన్ రిక్రియేషన్ చేయడంలో ఒక అతను మా దగ్గర ఒక పోలీస్ దగ్గర పిస్టల్ తీసుకుని పారిపోదాం అనుకుంటే అతని మీద కాలిస్తే అతను హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు చచ్చిపోయాడు. కానీ ఇక్కడ రెండు అంటే వాళ్ళు ఒప్పుకోకపోవడం ఎందుకు అంటే, అది మాకే అప్పచెప్పాలి అన్నారు వాళ్ళు. మాకే అప్పచెప్తే ఏం చేసి ఉండేవాళ్ళు, కానీ తప్పు లేదండి, అప్పచెప్పాలి. ఇప్పుడు నా పిల్లని నేను కోల్పోయినప్పుడు నాకుంటుంది ఆ వేదన. ఏం తప్పులేదు అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే ఓకే, మనకి రాజ్యాంగం ఉంది, మనం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు ఒక వ్యవస్థ, తర్వాత పోలీస్ సిస్టమ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం యాక్చువల్గా అలా చెప్పకూడదు, కానీ ఆ కసిలో అనిపిస్తుంది అట్లా.
సో మనకి ఇచ్చేసి ఉంటే వాళ్ళే చూసుకుంటారని. ఇవన్నీ జరగకూడదని చంపేశారా, అదే నిజంగా పారిపోయాడా, లేదు వాళ్ళకి అప్పచెప్తే మళ్ళా ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి, వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందని అవును అవన్నీ ఆలోచించి అదే పోలీసులు తప్పించుకుంటాడా ఒకవేళ ఎలాగా అప్పచెప్తే తప్పించేసి. తప్పించుకుంటే కూడా మళ్ళా చంపేస్తేనే బెటర్ అనుకున్నారా. ఏది ఏమైనా ఎన్కౌంటర్ లో చనిపోయాడు, మిగతా వాళ్ళని కూడా చంపేయాలి. ఉమ్, ఎందుకంటే వాళ్ళు మన కళ్ళ ముందు తిరగద్దు. అవును నేనైతే ఒప్పుకోను. ప్రజలైతే అదే కావాలనుకుంటారు. ప్రజలైతే అదే చట్టాలు కోరుకుంటారు. చట్టాలు న్యాయాలు అనుకున్న సెక్షన్లు తిరిగేటోడికి ఎవరికి న్యాయం జరగదు. కసబుకి ఎన్ని కోట్లు ఖర్చు ఖర్చు పెట్టాం. పెట్టాం. ఆయేషా సొమ్ము? కేసు ఏమైంది మేడం ఈ రోజు? అసలు కసబుకి ప్రత్యూష కేసు 167 ఏమైంది? కోట్లు ఎంత ఖర్చు పెట్టాం కదా, అవన్నీ పక్కన పెట్టండి శ్రీది. అవును. మీరు అన్నట్టు ఆయేషాది ఏమైంది? ఆడపిల్లలు 20 ఏళ్ళైనా తల్లి ఇంకా అదృశ్యం ఏదో అయిపోయాక చేస్తుంది. ఏమైపోతున్నారు అసలు అర్థం కావట్లా. అందుకని ఇది న్యాయమే అనిపిస్తుంది మనకి. అవును. పోలీసులది ఒక రకంగా న్యాయం అనిపిస్తుంది, తల్లిదండ్రుల వేదన ఇంకో రకంగా న్యాయం అనిపిస్తుంది. అవును. ఇలాంటి వాటికి మనం ఇది సరైన నిర్ణయం అని మాత్రం చెప్పలేము. చెప్పలేము. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.